కాంగ్రెస్ ప్రభుత్వానికి లిక్కర్ షాపులపై ఉన్న శ్రద్ధ స్కూళ్లపై లేదని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మండిపెట్టారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ దుంపలపల్లి వార్డులో మహిళా సమైక్య భవన వద్ద ప్రహరీ గోడకు ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. ఇక నల్లింగ గిట్ట నుంచి దుంపలపల్లి గ్రామానికి స్కూల్లో చదువుకోవడానికి వచ్చే పిల్లలు సరైన రోడ్డు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వైన్ షాపులపై ఉన్న శ్రద్ధ స్కూళ్లపై లేదని ఎమ్మెల్యే ఆరోపించారు. మున్సిపాలిటీలో మరి అస్తవ్యస్తంగా ఉన్నది. గతంలో 20 కోట్లు శాంక్షన్ చేసి ఇచ్చిన డబ్బులు కూడా మరి రాకపోవడం, మరి అవి క్యాన్సిల్ చేయడం, పూర్తిగా మరి అధికారికంగా ఏదైతే శాంక్షన్ ఇచ్చినామో ప్రభుత్వంలో అవన్నీ కూడా కుంటుపట్టినాయి. ఇప్పుడు గతంలో ఇచ్చిన ఈ రోడ్డు కానీ, మరి దుంపలపల్లి నర్రంగడ్డ పోవాల్సిన రోడ్డు కానీ, చింతమడక పోవాల్సిన రోడ్డు కానీ, రోజు మరి దుంపలపల్లికి పిల్లలు వస్తారు, పాపం సైకిళ్ళ మీద వస్తారు, కాలినడకన వస్తారు. మరి వాళ్ళకి రోడ్డు సౌకర్యం కూడా లేదు, బురద ఉన్నది. గతంలో మరి టీయూఎఫ్ఐటీసీలో పెట్టిన నిధులు 20 కోట్ల రూపాయల ఈ గ్రామానికి దాదాపు 1 కోటిన్నర రూపాయలు ఉండే, అవన్నీ క్యాన్సిల్ కావడం వల్ల మరి చాలా ఇబ్బందికరంగా ఉన్నది. మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మరి లిక్కర్ షాపుల మీద ఉన్న శ్రద్ధ మరి స్కూళ్ళ మీద లేదు. ఇది వాస్తవం.